అనంతపురం పాలిటిక్స్ అలా ఉంటే ఇక్కడ నంద్యాల జిల్లాలో కూడా అహోబిలం సెంట్రిక్ గా పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తూ ఉన్నాం. అహోబిలం మఠంలో తలనీలాల అంశంపై మొదలైన పంచాయతీ అఖిలప్రియ గంగుల విజేంద్ర రెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాల్ గా మారి హైటెన్షన్ కు దారితీసింది. అహోబిలం ఆలయంలో ఎమ్మెల్యే భూమా కుటుంబం జోక్యం చేసుకుని అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ నేత విజేంద్ర రెడ్డి ఆరోపణలతో వివాదం రాజుకుంది. గంగుల చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేశారు అఖిలప్రియ. ఛాలెంజ్ చేసినట్టే అహోబిలం వచ్చారు. అఖిలప్రియ విసిరిన సవాల్ను స్వీకరించి చర్చ కోసం అహోబిలం బయలుదేరిన గంగులను పోలీసులు అడ్డుకున్నారు. గంగులను పోలీసులు అడ్డుకోవడంతో ఆళ్లగడ్డకు అఖిలప్రియని వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో అఖిలప్రియ వాగ్వాదానికి దిగారు. గంగుల చేసిన ఆరోపణలు నిరూపించాలి, లేకపోతే క్షమాపణ చెప్పాలన్నారు అఖిలప్రియ. అది లేదంటే శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎస్పీ ఆఫీస్ కు రావాలని మరో హై వోల్టేజ్ సవాల్ చేశారు. దేవుడు సొమ్ముతున్నానని చెప్పి నా మీద ఆరోపణ చేసినందుకు నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలా, లేదంటే నిరూపించాలా. నువ్వు ఈ రెండు చేయకుండా తప్పించుకొని తిరుగుతామంటే ఆలగడ్డకి నువ్వు ఎట్లా వచ్చి కూర్చుంటావు నేను కూడా చూస్తాను. ఈ రోజు నుంచి నువ్వా నేనా అనేది దీని గురించి చర్చ తప్పనిసరి జరగాల్సిందే. ఏం ఆధారం ఉన్నా చూపించు, లేదు నీకంత భయం ఉంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, నేను డేట్ చెప్తా. ఎల్లుండే సీఎం ప్రోగ్రామ్, రేపు అందరూ బిజీగా ఉంటారు. ఎల్లుండి 4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వు రా. నువ్వు నిరూపించకపోతే ఎస్పీ ఆఫీస్ నుంచి నువ్వు బయటకు కూడా కదలకుండా నేను చేస్తా. దీనికి ఛాలెంజ్గా, దీనికి నువ్వు సిద్ధంగా. మరోవైపు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు గంగుల. అఖిలప్రియపై తాను చేసిన ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను అన్నారు. చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమే అన్నారు. అవకాశం ఇస్తే బనగానపల్లిలో జరిగే సీఎం చంద్రబాబు సభలో అయినా బహిరంగ చర్చకు సిద్ధమంటూ మరో ప్రతి సవాల్ విసిరారు. అహోబిలంలో జరిగిన అక్రమాలకి అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్టు. పోలీసులతో మాట్లాడుకొని మీరు మాకు టైం ఇప్పియండి. ఆ టైంకి మేము ఎక్కడికైనా రానికి సిద్ధం. రేపు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్న స్టేజ్ మీద దీనికోసం చర్చ చేయాలన్నా కానీ మేము సిద్ధం. ఇలా సవాల్ ప్రతి సవాళ్లు ఢీ అంటే ఢీ అనడంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. అహోబిలం ఆలయం సాక్షిగా మొదలైన ఈ పొలిటికల్ హైడ్రామా ప్రస్తుతానికి సద్దుమణిగినప్పటికీ ఆళ్లగడ్డ రాజకీయంలో మంటలు మాత్రం ఇంకా చల్లారలేదు.